నీకు స్తోత్రములు నాయన. ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతి మీ రాజ్యం మర్మాలే తెలియచెప్పు నాయన, తెలియచెప్పు తండ్రి నాయన. ప్రభా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా తండ్రి నీ మహిమ ప్రభావాల తేజస్తో ప్రకాశింపచేయి తండ్రి నాయన. ప్రభా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక రాజుగారు ఈ ప్రార్థన చేస్తున్నారండి. ఆయన అనుభవ సాక్ష్యాన్ని ఇలా చెప్తున్నారన్నమాట. యెహోవా రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు. చూడండి, రాజులు దేన్ని బట్టి సంతోషిస్తారండి? చెప్పండి. అతనికున్న రాజ్య పదవిని బట్టి, అతనికున్న రాజ్యాలను బట్టి, అధికారాన్ని బట్టి, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా అతిశయించే అవకాశాలు ఉంటాయన్నమాట అండి. సంతోషించడానికి చాలా రకాలుగా సంతోషించే అవకాశాలు ఉన్నాయి. నెబుకద్నెజరు దేన్ని బట్టి సంతోషించాడండి? ఈ రాజ్యం అంతా ఎంతలాగా ఉన్నది అంటే ఇదంతా నా బలాధికారము కాదా అని అన్నాడా లేదా? అంటే దేన్ని బట్టి అతిశయించాడు ఆయన? నా బలాన్ని బట్టి, నా అధికారాన్ని బట్టి ఈ రాజ్యం ఎలా ఉంది అని చెప్పేసి ఆయన అతిశయించాడండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? గడ్డి మేపించాడు. సింహాసనాన్ని నుంచి కిందకి దింపేసి గడ్డి మేసేటట్టుగా చేశాడు అన్నమాట. ఆ తర్వాత గడ్డి మేసిన తర్వాత అప్పుడు బుద్ధొచ్చి, ప్రభువా సర్వము జరిగించేది నువ్వేనయ్యా, నువ్వు ఉన్నావు పైన, నువ్వు జరిగిస్తున్నావయ్యా ఇదంతానే అని అప్పుడు పైకి చూసి దేవుడిని ఏం చేశాడంట? దేవుడు గుర్తొచ్చాడు. ఏం గుర్తొచ్చింది? దేవుడు గుర్తొచ్చింది. ఇది నా బలం కాదు, నా అధికారం కాదు, కేవలం ఇదంతా కూడా జరిగించేది దేవుడే అన్నాడంటండి. అప్పుడు అతని బుద్ధి వచ్చిందంట. అంటే దీని అర్థం ఏంటి? బుద్ధి పోయింది, వచ్చింది. వచ్చిన తర్వాత అర్థమైంది ఇదంతా దేవుడే జరిగిస్తున్నాడు అని. అప్పుడు బుద్ధి వచ్చిందంటండి. అలాగా చాలామంది రాజులు చాలా రకాలుగా ఏం చేశారండి? సంతోషపడిపోయారట. వారు ఉన్న వాటిని బట్టి ఏం చేశారట? సంతోషపడిపోయారటండి. కానీ ఇక్కడ ఈ రాజు అంటాడు కదా, నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు అంటున్నాడు. అక్కడ ఎవరి గురించి చెప్తున్నాడా అంటే ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఎందుకని తీరా కిందకెళ్ళి కొద్ది చదువుతుంటే మనం ఎవరి గురించి చెప్తున్నాడంటే ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడండి. ఎందుకని వేరే వేరే రాజులు ఇలాగ అతిశయపడుతున్నారు. కానీ ఒకసారి ఒక పాశ్రమ్ గారు ఇలాగ అన్నదనమాట అండి, మాకు 1000 సంఘాలు ఉన్నాయి, మాకు 1000 విశ్వాసులు ఉన్నారు, మాకు 10 సంఘాలు ఉన్నాయి, 1000 మంది విశ్వాసులు ఉన్నారు మాకు అని చెప్పేసి అన్నారన్నమాట. దేవుడికి స్తోత్రం. అవును, వారికి ఉన్నారు. మరి ఇప్పుడు కొంతమందికి పిల్లలు ఎక్కువ ఉంటారండి, కొంతమందికి పిల్లలే ఉండరు, కొంతమందికి తక్కువ మంది ఉంటారు, కొంతమందికి ఒకరో ఇద్దరు ఉంటారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన మూలంగా ఉన్నాడు. పిల్లలు ఎవరు ఇవ్వాలి? మరి అంతేగాని వాళ్ళ అవసరాలు పుట్టి చేసుకోగలరా చెప్పండి? అలా పుట్టించేసుకుంటే నాకు ఇన్ని సంవత్సరాల పిల్లలు లేరు, అన్ని సంవత్సరాల పిల్లలు లేరు అని ఎందుకు చెప్తారు? పుట్టించుకునే అవకాశాలు ఉన్నాయా లేదా? కొంతమందికి మామూలుగా పుడతారు, కొంతమందికి మందులు వాడితే పుడతారు, కొంతమందికి ఏం చేసినా పుట్టరు. అప్పుడు అర్థమవుతుంది ఎవరి వాళ్ళ పిల్లల్ని దేవుడి ఇవ్వాలని అర్థమవుతుంది.
వారికి దేవుడు ఇచ్చాడు కనుక వాళ్ళకు ఉన్నారు, వీళ్ళకి ఇవ్వలేదు కనుక లేరు. కొంతమందికి మొదట ఇవ్వలేదు, తర్వాత ఇచ్చాడు. సమూయేలుని ఇచ్చాడా దేవుడు వెంటనేని? ఇస్సాకుని ఇచ్చాడా? చెప్పండి. ఇస్సాకు పిల్లల్ని ఇచ్చేసాడా వెంటనేని? యాకోబుని ఏసావుని ఎంతకాలం అయింది వాళ్ళకి పెళ్ళయి? 20 ఏళ్ళు అయింది. ఇస్సాకు పుట్టడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ మామూలు వాళ్ళు కాదు, విలువైన వాళ్ళే, కానీ ఒక్కొక్కరికి చాలా సంవత్సరాలు పట్టేసిందండి పిల్లలు పుట్టడానికి. జకరియా ఎలిజబెత్కి ఎప్పుడు పుట్టారు? వృద్ధాప్యం వచ్చాక పుట్టారు. ఆ గర్భాన్ని దేవుడు ఏం చేశాడట? దాచి ఉంచాడట. ఒక శ్రేష్టమైన బిడ్డనే వీళ్ళ గర్భాలలో వెయ్యాలి అని చెప్పేసి దాచేసాడట ఒక గర్భాన్ని. అలా దాచబడి ఉంటాయి. అందుకని బిడ్డలు బట్టి మనం అతిశయపడడానికి వీల్లేదు, మనకున్న కలిమిని బట్టి అతిశయపడడానికి వీల్లేదు, మనకున్న అధికారాన్ని బట్టి అతిశయపడడానికి వీల్లేదు. కొంతమంది చదువును బట్టి అతిశయపడతారట, కొంతమంది ఉద్యోగాలను బట్టి అతిశయపడతారట, కొంతమంది అందాన్ని బట్టి అతిశయపడతారట, కొంతమంది హైట్ని బట్టి అతిశయపడతారట, కొంతమంది రంగుని బట్టి అతిశయపడతారట, కొంతమంది మరి వారికి ఉండేటువంటి కొన్ని బలాలు ఉంటాయండి. మీకు గతంలో చాలాసార్లు చెప్పాను. ఆ బలాలను బట్టి అతిశయపడతా ఉంటారటండి. ఈయన రాజు అండి, ఈయనకి లేనిదంటూ ఏదన్నా ఉందా? ఈయనకి అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నా కూడా దేన్ని బట్టి నేను సంతోషపడతానని చెప్పాడు? నీ బలమును బట్టి, నీ బలమును బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. అయితే ఈ బలం అనేటువంటిది మనము ఒకసారి కాదు చాలాసార్లు మనం విన్నాం. గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ సౌలు దగ్గరికి వెళ్ళి నేను వెళ్తాను యుద్ధానికి అంటే సౌలు ఒప్పుకున్నాడండి. నువ్వు బాలుడివి, నీకేం తెలియదు, నీకు అసలు యుద్ధం అంటేనే తెలియదు, ఏమీ తెలియదు, వాళ్ళు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసిన వాళ్ళు అని చెప్పేసి అంటారు. మనుషుల్లో కూడా మీరు మనం గమనిస్తాము, అసలు చిన్న వయసు నుంచి కూడా వాళ్ళకి తర్ఫీదుని ఇచ్చేస్తారన్నమాట అండి. మనుషులతో ఎలా మాట్లాడాలో, ఎలా తప్పించుకోవాలో, లేకపోతే ఎలా అబద్ధాలు చెప్పాలో, ఇలా చాలా రకాలు నేర్పించేస్తారనమాట అండి. చిన్న వయసు నుంచి నేర్పించేస్తారండి. అందుకే ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు అంటే అవే నేర్చుకుంటారండి. ఏమి నేర్చుకుంటారు? వాళ్ళ నోటనే నిజం అనేటువంటిది రాదండి. ఎందుకు అంటే తల్లిదండ్రులు ఏమి నేర్పించారో పిల్లలు అవే నేర్చుకుంటారండి. మన దేవుడు మనకేమి నేర్పించాడు? మన పరమ తండ్రి ఆయన ఏమి నేర్పించాడు మనకి? మంచి నేర్పించాడా, చెడు నేర్పించాడా? మంచి నేర్పించాడు. మంచి నేర్పించినప్పుడు తల్లిదండ్రి మంచి నేర్పిస్తే మంచి నేర్చుకునే పిల్లలు ఉంటారో, కొంతమంది నేర్పించినా నేర్చుకునే పిల్లలు కూడా ఉంటారా? ఉంటారు. మన పరలోకపు తండ్రి కూడా మనకు అన్నీ మంచిగా నేర్పుతాడు, చెడ్డే నేర్పడు ఆయన. చెడు నేర్పించే తండ్రి ఉన్నాడు. ఎవరో? సాతాను. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అని ఉంటుంది వాడి గురించి రాయబడినప్పుడు. అందుకని వాడి పిల్లలకి ఏమి నేర్పిస్తాడంటేనంట అబద్ధాలే నేర్పిస్తాడట, మోసాలే నేర్పిస్తాడట, దొంగతనాలే నేర్పిస్తాడట. ఇంకిలా చెప్పుకుంటూ పోతే ఏది విలువైందో ఏది విలువలేందో, విలువైనవన్నీ దేవుడు నేర్పించినవి, విలువలేని అన్నీ కూడా సాతాను నేర్పించేవి. అందులో నేను దేవుని బిడ్డనే అని మనం చెప్పుకున్నప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి? దేవుడు మనకు నేర్పించేవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇదొక బడి. అంటే మందిరం కాదండి అని మీరు అనొచ్చు, మందిరమే, కానీ ఇదొక బడి. ఈ బడిలో నువ్వేం నేర్చుకుంటున్నావు? నీకు ఇంటి దగ్గర అమ్మ నాన్న నేర్పిస్తారు కొన్ని విషయాలు, కానీ బడిలో ఏం నేర్చుకుంటావు? చదువు నేర్చుకుంటావు. ఏం నేర్చుకుంటావు?
చదువు నేర్చుకుంటా, అక్షరాభ్యాసము మొదలవుతుంది బడిలో. అంటే మందిరంలో నీకు స్టార్ట్ అవుతుంది. అది మందిరంలో నేర్చుకుంటాం. నేర్చుకోవడం అంటే నీకు పాఠాలు చెప్పినప్పుడు నీకు ఏదైతే చెప్పాలో అది పలక మీద మొదట రాయాలి. ఇప్పుడు పలకలు పోయినట్టున్నాయండి మొత్తానికి. కాగిత అంటే బుక్సే, పెన్నులు ఉన్నాయి, పెన్సిల్ కూడా పోయినట్టున్నాయి. ఏది ఏమైనప్పటికైనా అవి చెప్పినవన్నీ కూడా మనము రాసుకుంటాం, మంచిదే. ఈ హృదయం అనే పలక మీద ఏమైపోవాలి, మనకి ముద్రించబడిపోవాలి. ఈ హృదయం అనే పలక మీద ముద్ర పడిపోయిందంటే అది ఎన్నటికీ చెరిగిపోదు. మనం పలక మీద రాస్తే చెరిగిపోయే అవకాశం ఉంటుంది, బుక్ మీద రాస్తే అది పోగొట్టుకునే అవకాశం ఉండొచ్చు. అంటే ఉంటుందని నేను గ్యారంటీగా చెప్పలేను, కానీ ఉండొచ్చు, పోగొట్టుకోవచ్చు, చెప్పలేము మనం. కానీ ఈ హృదయం అనే పలక మీద ముద్ర పడిపోయింది అంటే అది ఎవరు చెరపగలరు? ఎవ్వరూ చెరపలేరు. అందుకే ఈ పాఠాలు అనేటువంటి ఎక్కడ ముద్ర పడిపోవాలి, మనకి గుండెల్లో ముద్ర పడిపోవాలి. మన హృదయం అనే పలకల మీద ముద్రించబడిపోవాలి. ఎప్పుడైతే ఇక్కడ ముద్ర పడిపోయినాయో మన పరలోకపు తండ్రి ఏమి చెప్పాడో అవే నేర్చుకుంటాం మనం. హల్లెలూయా. ఈ సత్యాన్ని నేర్చుకున్నప్పుడు, ఈ విలువని నేర్చుకున్నప్పుడు లోకములో శరీరాలతో మనకి చాలా గొప్ప పోరాటం ఉంటుందండి. శరీరానుసరులు శరీర విషయాల మీద మనసు పెడితే, ఆత్మానుసరులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. అందుకే వీళ్ళిద్దరికి పోరాటం ఉంటుంది అన్నమాట అండి. పోరాటం ఉంటుంది. అయినప్పటికైనా కూడా పోరాడతాము తప్ప సర్లే ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి మనం మోసం చేసే స్థితిలోకి వెళ్తామండి. ఎందుకని? దేవుని బిడ్డలు వెళ్ళరండి. మన చేతులను కాపాడుకుంటాం, మన పెదవుల్ని కాపాడుకుంటాం, మన హృదయాన్ని కాపాడుకుంటాం, మన నేత్రాల్ని కాపాడుకుంటాం, మన చెవుల్ని కాపాడుకుంటాం, మన నాలుకని కాపాడుకుంటాం. ఈ అవయవాలన్నిటినీ కూడా మనం ఏం చేసుకుంటాం? కాపాడుకుంటాం, భద్రపరుచుకుంటాం. దేవుని బిడ్డలమైనప్పుడు వీటన్నిటిని మనం ఏం చేయాలి? భద్రపరుచుకోవాలి. మనిషికి బట్టలు భద్రపరుచుకోవడం తెలుసు, బంగారం భద్రపరుచుకోవడం తెలుసు, డబ్బు భద్రపరుచుకోవడం తెలుసు, విలువైనవి అన్నీ భద్రపరుచుకోవడం తెలుసు, వస్తువులు భద్రపరుచుకోవడం తెలుసు. హృదయాన్ని భద్రపరుచుకోవడం తెలియదు. చాలామందికి ఏం తెలీదు? నీ హృదయంలో నుంచి జీవధార బయలు వెళ్తుంది. కాబట్టి నీ హృదయాన్ని అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో అన్నాడు ఆయన. ఈ హృదయంలో నుంచి జీవధార బయలుదేరాలి అంటే కనుక ఏ వ్యక్తి అయితే తన హృదయాన్ని కాపాడుకున్నారో ఆ వ్యక్తిలో నుంచి జీవధార బయలుదేరుతుందండి. దార బయలుదేరుతుంది అంటే ఏం దార అనిపిస్తుంది అంటే చాలా రకాల దారులు ఉంటాయి. ఉంటాయో ఉండవా? ఉంటాయి. అందుకే జీవధార అని రాశాడు అక్కడ. ఏమన్నాడు? ఎవరి హృదయాన్ని అయితే కాపాడుకుంటారో, ఈ హృదయము చెడుకి కేంద్రం అండి. ఇది హృదయం ఏంటి? అన్నిటికంటే మోసకరమైంది ఏంటంట? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మోసం చేసే అవకాశం ఉంటుందంట, కానీ హృదయానికంట మన హృదయం మనల్నే మోసం చేసేస్తుందటండి. ఏం చేస్తుంది? మన హృదయము మనల్నే మోసం చేస్తుందట. అందుకని మన హృదయాన్ని ఏం చేయాలంటే మనం, అందుకే ఆ హృదయం ఏదో దేవుడికి ఇచ్చేసామనుకోండి, ఎలా ఉంటుంది మరి? ఈ హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నాను పరమా, ఇందులోకి వచ్చి నువ్వు కూర్చోయ్యా అని ఆయనకి ఇచ్చేసామనుకోండి, ఇంకా చెత్త చెదారం వెళ్ళి ఇందులో కూర్చుంటుందా? ఇంకా కూర్చునే అవకాశం ఉందా? ఒక్క చైర్ ఉందండి మన దగ్గర. ఆ చైర్లో ఎవరినో తీసుకొచ్చి మనం ఆహ్వానించి కూర్చోబెట్టామండి. ఇంకో వ్యక్తి వచ్చారు, ఆ వ్యక్తిని కూర్చోండి అంటున్నాం, కానీ అక్కడ చైర్ లేదు. ఎక్కడ కూర్చుంటారు వచ్చిన వ్యక్తి? ఎక్కడ కూర్చుంటారు?
కూర్చోడానికి లేదు. అలాగే మనకున్నది ప్రతి ఒక్కరికి ఒకే ఒక హృదయం ఉంటుంది. ఎన్ని ఉంటాయి? ఆ ఒక్క హృదయంలో ఎవరిని కూర్చోబెట్టుకోవాలి? యేసయ్యకి ఇచ్చేసామనుకోండి ఈ హృదయాన్ని, ఆయన వచ్చి ఇక్కడ ఏమైపోతాడో కూర్చుంటాడు. ఆయన కూర్చుంటే ఇక చెత్త చెదారం వచ్చి కూర్చునే అవకాశం ఉంటుందా? ఇంకా అది రాదు. ఇంకా అది వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఇంకా ప్లేస్ ఉండదు. ఇంకా ఈ హృదయం అంతా వెలుగుతో నిండిపోద్దండి. మన హృదయం అంతా వెలుగుతో నిండిపోతుంది. వెలుగుతో నిండిపోయినప్పుడు ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? కట్టుకున్న బట్టలు బట్టి ఆనందం సంతోషం అది వేరే విషయం. ఎవరు కొత్త బట్టలు కట్టుకున్నా కాసేపు ఉంటుందా? అది ఉతికిదాకా ఉంటుందా ఈ ఆనందం? ఉతికిన తర్వాత అది ఒక్కసారి మనం ఉతికినా పాద్దండి అంటాం. ఏమైపోయింది? ఒక్కసారితో పాద్దైపోయింది. కానీ ఈ హృదయంలో ఆనందం అనేటువంటిది ఒక వస్త్రంతోనో, ఒక వస్తువుతోనో, ఒక ఆహారంతోనో, ఒక సంపదతోనో వచ్చే ఆనందం సంతోషం కాదండి. అది ఆ రకంగా వచ్చే సంతోషాల ఆనందాలు అవి చాలా తక్కువ అన్నమాట. అవి తాత్కాలికమై ఎంతసేపు అయ్యి తాత్కాలికం. ఇల్లు కట్టుకున్న కొత్తలో చాలా ఆనందంగా ఉంటారు. దేవుడిచ్చాడండి ఇల్లు, దేవుడిచ్చాడండి, దేవుడిచ్చాడండి, దేవుడిచ్చాడండి అని చెప్తూనే ఉంటారు. అలాగ కొంతకాలానికి ఇక మానేస్తారు. ఎందుకని? అయిపోయింది. నేను అంటాను, దేవుడిచ్చాడు దేవుడిచ్చాడు అని ఇల్లుని మహిమపరిచే బదులు దేవుడిని మహిమపరిచే అంత బాగుంటుంది. మనకి ఇచ్చేదాన్ని ఎంతో మహిమపరుస్తున్నాం. దేవుడు అది ఇచ్చాడు, దేవుడు ఇది ఇచ్చాడు, దేవుడు అది ఇచ్చాడు అందరితోని చెప్తున్నాం, బాగానే ఉంది. అందరితోని ఇవన్నిటి చెప్పే బదులు ఆ దేవుడిని మహిమపరిస్తే ఎంత బాగుంటుందండి. దేవుడిని మహిమపరచడం ఎంతసేపు ఈ వస్తువులు మహిమపరచుకోవడం సరిపోతుంది అన్నమాట. ఈ వస్తువులు మహిమపరచుకోవడం, వాహనాలను మహిమపరచుకోవడం, మనకి ఇచ్చిన వాటిని మహిమపరచడం, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చెప్పడం తప్పేం కాదు. బాగా కట్టుకున్నారండి ఇల్లు అన్నారు ఎవరో వచ్చి, అవునండి దేవుడే గృహాన్ని ఇచ్చాడండి అని నీ గుండె లోతుల్లోంచి రావాలన్నమాట. పెదవుల్లోంచి కాదు. ఎక్కడి నుంచి రావాలి? గుండె లోతుల్లో నుంచి రావాలి. చాలు. ఇంకా అంతే తప్ప ఇంక 24 గంటలు దాన్ని మహిమపరచవలసిన అవసరత లేదు. ఆ కృతజ్ఞత మన గుండెల్లో ఉంటే చాలు. తండ్రి నువ్వు ఇచ్చావు, నీ స్తోత్రం తండ్రి అని ఆ కృతజ్ఞత ఎక్కడ ఉండాలి? మనకి గుండెల్లో ఉండాలి. ఎంతోమందికి లేక బాధపడుతున్నారు, నాయన నాకైతే ఈ గృహాన్ని నువ్వు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటాడు. మనకిచ్చిన వాటి గురించి కూడా ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటండి సమయం సందర్భం వచ్చినప్పుడు. ఆ దావీదు గారు ఆ యుద్ధానికని ఆయన బయలుదేరలేదు. యుద్ధం ఏర్పాటు చేసిందే ఆయన కోసం ఏర్పాటు చేశాడు దేవుడు. అక్కడ ఆ రాజు అంటాడు, వాడు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసినాడు రా, వాడితో నువ్వు ఎక్కడ వెళ్ళగలవు అంటాడు అన్నమాట. ఏమి అభ్యాసం అయిపోయారు అంటాడు? బాల్యం నుంచి యుద్ధంలో అభ్యాసం అయిపోయారు అంటాడు. ఎందులో అభ్యాసం అవ్వాలి? మనం దేవుణ్ణి వెతికే విషయంలో అభ్యాసం అవ్వాలి. ఎందులోని? దేవుణ్ణి వెతికే విషయంలో అభ్యాసం అవ్వాలి. వెండిని వెతికినట్లుగా వెతకండి, దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా వెతకండి. సొలొమోను గారు 2వ అధ్యాయంలో రాస్తున్నాడు సామెతల్లోని. అలా వెతికితేనంట దేవుని కూర్చిన విజ్ఞానం నీకు లభిస్తుంది అని రాశాడు. అక్కడ గొల్యాతు అన్యుడండి. ఒక అన్యుడు యుద్ధాభ్యాసం చేశాడంటే పెద్ద ఆశ్చర్యం లేదు అక్కడ. నాకు ఈ మధ్య కాలంలో తెలిసిందండి, గొల్యాతు ఎక్కడి నుంచి వచ్చాడంటేనంట
వార్పాలో నుంచి వచ్చాడటండి. చూసారా? దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? రూతులో నుంచి వచ్చాడటండి. ఇద్దరు మోయాబీలే, ఇద్దరు కూడా మోయాబీలే. కానీ ఇక్కడ రూతు మోయాబుని విడిచిపెట్టేసిందండి. కొంతమంది శరీరంతో పెడతారు కానీ హృదయంలో విడిచిపెట్టరు. కానీ ఇక్కడ వార్ప సగం దూరం ప్రయాణం చేసింది కానీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. ఆమె సగం వరకు నటించింది కానీ నటించలేకపోయింది. అది నటన అనేటువంటిది కొంతవరకే ఉంటుందండి అది. కానీ రూతు ఎక్కడ చేసుకుందంట తీర్మానం? గుండెల్లో చేసుకుంది. ఎక్కడ చేసుకుంది? గుండెల్లో చేసుకుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నిన్ను నన్ను మరణము తప్ప మరేది కూడా వేరు చేయదు అని నిబంధన చేసుకుందండి. ఎవరితో చేసింది? దేవునితో చేసింది. తనత్త పదే పదే వెళ్ళిపోమ్మా, ఎందుకమ్మా, నువ్వు ఎవరిరాలు కదా, వెళ్ళి పెళ్లి చేసుకో, పిల్లగాను ఎందుకమ్మా నాతోని, నేను ముసలిదాన్ని కాదా, నేను పెంచగలనా చేయగలనా, భూమి అయితే ఉంది కానీ అది ఎప్పుడో ఆక్రమించేసి ఉంటారో, ఇప్పుడు నా దగ్గర ఏముందని నిన్ను పెంచగలను అంటే, లేదు లేదు నీ దేవుడే నా దేవుడు. దేవుడి చేత ఆకర్షింపబడింది. ఆమె గుండెల్లో చేసింది, హత్తుకుందంటండి. దేవుడిని ఏం చేయాలి? మనం హత్తుకోవాలి. తీర్మానం నోటుతో చేస్తే అది పోతుంది. తీర్మానం అనేటువంటిది గుండెల్లో చెయ్యాలి. ఎక్కడ చేయాలి? గుండెల్లో చెయ్యాలి. గుండెల్లో చేస్తే అది ఇక 100 అది ఇక పోదండి, పోదు. ఆ రీతిగా దేవుణ్ణి ప్రేమించిందండి ఆమె. ఎవరిని ప్రేమించింది? దేవుణ్ణి ప్రేమించింది. దేవునికి గుండెల్లో స్థానం ఇచ్చేసింది. ఇచ్చేసినందుకు బెత్లెహేం వచ్చిన తర్వాత రొట్టెలకు నిలయమంటే రొట్టె ముక్కే దొరకలేదు. అక్కడ ఏం దొరకలేదు? రొట్టె ముక్కే దొరకలేదు అక్కడ. కానీ కష్టపడింది, పరిగి ఏరుకుంది, వాటిని దొళ్ళగొట్టుకుంది, దంచుకుంది, బాగు చేసుకుంది, వంట చేసుకుంది, తన అత్తకు పెట్టింది, తన తిన్నది. ఇక్కడ అత్త అంటే ఇంక అత్తగారే అనే కాదండి. ఎవరిలో దేవుణ్ణి ఆమె చూసిందో వారిని ఏం చేస్తుంది? ఆమె విడిచిపెట్టలేదు. ఆమెను ఏం చేస్తుంది? పోషిస్తుంది. అక్కడ జరుగుతున్న సమాచారం అంతా చెప్తుంది. తూచా తప్పకుండా అంతా కూడా చెప్తుంది. మనం 3 చెబుతాం, 10 వెనక్కి పెడతాం. అలా చెప్పలేదు ఆవిడ. అక్కడ ఏం జరిగిందో జరిగినట్టు చెప్తుంది. అక్కడికి వచ్చి జరిగినట్టు చెప్పేటప్పటికి ఈమె సలహాలు చెప్తుంది ఆవిడకి. ఆమెకి ఏమన్నా తెలుసా? తా అంటే తూ తెలీదు, తూ అంటే తా తెలీదు. ఏం జరిగింది నాకు మాది, వెళ్ళావు కదా ఈరోజు పొలానికి, ఏం జరిగింది అక్కడ అంటే ఒక్క అక్షరం కూడా తప్పకుండా కంప్లీట్గా చెప్పింది అక్కడ. ఈ రోజున చెప్పేది ఎక్కువ మోసాలు అయ్యి ఎవరి దగ్గర కనపడుతున్నాయండి? ఎవరి దగ్గర కనపడుతున్నాయి? చెప్పుకుంటున్నారు కానీ అక్కడే బాగా కనపడుతున్నాయి. అక్కడే బాగా కనపడుతున్నాయి. ఎందుకని? గుండెల్లో స్థానం ఇవ్వక, గుండెల్లో స్థానం ఇవ్వక. అదే చెప్తూ ఉంటారు మీకు ఎక్కువ. స్తుతి అనేటువంటిది గుండెల్లో నుంచి రావాలి, పాట అనేటువంటిది గుండెల్లో నుంచి రావాలి, ఆరాధన అనేటువంటిది గుండెల్లో నుంచి రావాలి, ప్రతిదీ గుండెల్లో నుంచి రావాలి. గుండెల్లో నుంచి వస్తే అది లైఫ్లో మనం మర్చిపోమండి. గుండెల్లో ముద్ర పడిపోవాలి.
అందుకే అక్కడ ఏమీ దొరకలేదు కదా, ఏంటి పరగేరుకోవడం ఏంటి, ఇదేంటి ఇక్కడ ఏదో పెద్ద పూలపాటలాగా ఉంటుంది అనుకున్నాను, అలాగేం లేదేంటి ఇక్కడ అనుకుని వెనక్కి వెళ్ళిపోలేదు. కానీ ఆమె ఎంత శ్రమైనా పడ్డానికి ఆమె ఏమైపోయింది, నిలబడిపోయింది. నిలబడిపోయి ఆ పరిగి ఏరింది, అన్నీ చేసింది. చివరికి యెహోవా రెక్కల క్రిందకి నువ్వు వచ్చావు కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడమ్మా అని చెప్పాడు ఆయన, బోయజు గారు. ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన ఇదే పొలంలో ఉండు, వేరొక పొలంలోనికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. వేరొకరి కంట కూడా నువ్వు పడకూడదు అని చెప్పాడు ఆయన. కొన్ని విషయాలు చెప్పాడు ఆయన. ఆ విషయాలు ఏమన్నా ఆవిడ తూచ తప్పిందా? ఆయన చెప్పింది ఒకటి, ఆమె ఇంకోటి చేసింది అనుకోండి, ఆ స్థానానికి వెళ్ళగలిగేదా? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏది చెప్తే అది మనము చెయ్యాలి. ఆత్మ నడిపింపు అనేటువంటిది అది సామాన్యమైన విషయం కాదు. దేవునికి మన గుండెల్లో స్థానం ఇస్తే దాన్నే మారు మనసు అంటారండి. ఏమంటారు? మనసు మారిపోవడం. మనిషి మారిపోవడం కాదు, మనసు మారిపోవాలి. మనసు మారిపోతే ఈ గుండెల్లో ఆయనకు మాత్రమే స్థానం ఉంటుంది, మరి దేనికి స్థానము ఉండదు. వేరేది ఎంత విలువైందైనా కావచ్చు, కానీ ఎవరికి ఉంటుంది ఇక్కడ స్థానం? ఆయనకి మాత్రమే ఉంటుంది. అప్పుడు సాతాను ఏం చేస్తుందంటే ఆ గుండెల్లో నుంచి తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. యేసయ్యని గుండెల్లో నుంచి తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఏం చెయ్యాలి? మనం యేసయ్యని పోగొట్టుకోకూడదు. గుండెల్లో స్థానం ఇచ్చిన మనం యేసయ్యని ఎట్టి పరిస్థితుల్లో కూడా దేని కొరకు కూడా పోగొట్టుకోకూడదు. మనం లోకంలో చాలా ఆశలు చూపిస్తాడు సాతాను. వేటికి మనం ఏమైపోకూడదు, లొంగిపోకూడదు, వంగిపోకూడదు. దేనికైనా ఆవిడ లొంగి వంగిపోయిందా? ఏ మాట చెప్పాడో ఆ మాటనే తూచా తప్పకుండా ఏం చేసింది? ఆవిడ పాటించింది. ఇంటి దగ్గర ఆవిడ ఏం చెప్తుందో ఆ మాటలో అక్షరాలా పాటిస్తుంది. అక్కడ నయోమి అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం అండి. ఒక దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి చెప్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలి మనం? ఆత్మ నడిపింపు కలిగిన వారు మాట్లాడే మాటలో చాలా విలువైనవి. అవి ఈజీగా దొరికే వాళ్ళకే దాని విలువ తెలియదు, అవి దొరకని వాళ్ళకే చాలా విలువ తెలుస్తుంది. ఎంత విలువైన మాటలు మాకు దొరకట్లేదు అనిపిస్తుంది. అదే అవలీలగా దొరికే చోట ఉంటే వాళ్ళకి ఎలాగనిపిస్తుంది? ఈ మాటలు మేము వింటాం, ఇప్పుడు వింటాం, ఇంకా ప్రతివారం వింటాం ఈ మాటలు అనిపిస్తుంది. ఆ విలువ తెలియదు అన్నమాట అండి. ఏం చేయదు? తెలియదు. కానీ ఆమెకు విలువ తెలిసింది. ఏం తెలిసింది? విలువ తెలిసింది కనుక ఆయన ఏం చెబితే ఆ ప్రకారంగా ఫాలో అయిపోయింది. ఇంటి దగ్గర ఆమె ఏమి చెప్తుందో అది ఫాలో అయిపోతుంది. ఇక్కడ నయోమి చాలా అనుభవం కలిగిన వ్యక్తి. ఆవిడ చిన్న చితక అనుభవాలు కాదు, మధురమైన జీవితం మారాగా మారిపోయింది. అనేకమైన నష్టాలు పొందుకుంది, కష్టాల పాలైపోయింది. అనుభవాలు ఉన్నాయి తన దగ్గర. ఏమున్నాయి? అనుభవాలు ఉన్నారు. అనుభవనీయులు మనకి సలహా చెప్తే ఎలా ఉంటుంది? అది ఎంత విలువగా ఉంటుందో తెలుసా మీకు? వాళ్ళ సలహా చెప్పారు అంటే మనకు అది చాలా చక్కగా పాటిస్తే పనిచేస్తుంది. పాటించకపోతే ఏమీ జరగదు, పాటిస్తే జరుగుతుంది.
ఎంత చక్కగా తయారయ్యింది, అక్కడికి వెళ్ళిపోయిన ఆమె ఎంత చక్కగా తయారయ్యింది. ఎలా తయారైంది? బయటికి వెళ్ళిపోయిన ఆమె ఎలా తయారైంది? నాకు లోకమే కాదు, లోకమే కావాలి, నాకు లోకాశలు తీర్చుకోవాలి, నాకు వయసు ఉంది, నాకు అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవన్నీ నేను అనుభవించాలి, నేను ఈ ముసలిదాన్ని కూడా నేనేం చేస్తాను అనుకుని ఏమైపోయింది? వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆమె ద్వారా ఎవరు వచ్చారంట? గొలియాతు వచ్చాడటండి. ఏమి నేర్చుకున్నాడని చెప్పాడు ఇప్పుడు ఆయన? యుద్ధాభ్యాసం నేర్చుకున్నాడంట. అంటే దీన్ని బట్టి ఏం అలవాటు అయింది? ఆ తల్లిదండ్రులు బట్టి అడిగి, అవునా కాదా? తల్లిదండ్రులు బట్టి నేర్చుకున్న యుద్ధాభ్యాసాలే వచ్చినాయి. యుద్ధం ఎలా చేయాలో తెలుసు అన్నమాట. కానీ రూతులో నుంచి వచ్చింది ఎవరు? ఈ దావీదు ఎవరికి స్థానం ఇచ్చాడు? రూత్ ఎవరికి ఇచ్చింది? ఎలాగొచ్చినాయో లక్షణాలు చూసారా? దేవుడికి తన హృదయాన్ని ఇచ్చింది. మొన్నే మనకు వచ్చింది ఇది. దావీదికి అతని సంతానానికి కృప నిత్యము కనికరము చూపిస్తానన్నాడు ఆయన. నిత్యము, అప్పుడప్పుడు కాదట, నిత్యము చూపిస్తాడట. అది నేర్చుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చేసిందో చూసారా? ఒక అన్య కుటుంబంలో నుంచే వచ్చింది, కానీ ఏమి స్వతంత్రించుకుంది? దేవునికి స్థానం ఇచ్చింది, దేవుని మాట విన్నది, విశ్వాసం వచ్చింది, గుండెల్లో స్థానం ఇచ్చింది. ఏ బోధ విన్నదో ఆ బోధకి చెవియొగ్గి ఆలకించి అంగీకరించి ఆ మాటలు తన హృదయంలో నుంచి పోగొట్టుకోకుండా కాపాడుకుంది. హల్లెలూయా. అందుకే తన పిల్ల తరము ఏమైపోయారు? వాళ్ళు చక్కగా అయిపోయారు అన్నమాట. భూ సంబంధించిన యుద్ధాభ్యాసాలు రాలేదంటే ఏమొచ్చినాయి? దైవ సంబంధమైనవి వచ్చినాయి అన్నమాట. వచ్చి దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? తండ్రి నువ్వు ఉన్నావు, మాకు మనసులు లేకపోవచ్చు కానీ, మాకు తెలివితేటలు లేకపోవచ్చు కానీ, తండ్రి నీవే మాకు, నీవే మాకు సహాయము చెయ్యి తండ్రి అని. కొన్నిసార్లు కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు నన్ను, మీరైతే ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారంటే శరీరానుసరమైన అన్నీ ఉపయోగిస్తారండి వాళ్ళు. నేను శరీరానుసరమైన ఎప్పుడు ఉపయోగించుకోను. ఆత్మానుసరంగా దేవుని మీద ఆధారపడతాను, దేవునికి అప్పగించుకుంటాను. ఆయన బోధనే త్రోసివేసుకోలేదు. ఆయనకు నా గుండెల్లో స్థానం ఇచ్చాను. చిన్న వయసులోని, ఏ వయసు అన్నది నాకు తెలియదు, స్థానం ఇచ్చాను. అప్పటి నేను చెప్పడం వరకు కూడా ఆయనకే స్థానం. అది వేరే వాటికి ఇవ్వలేదు. ఇంకా వేరే వాటికి ఇవ్వలేదు. అందుకే ఏది చెప్పుకున్నా నా తండ్రితోనే నేను చెప్పుకుంటాను. అంతే. ఏదైనా చెప్పుకోవాల్సింది వస్తే ఆయనతోనే చెప్పుకుంటాను. ఆయన సాల్వ్ చేసేస్తాడు. కొన్ని జరగబోయే సంగతులు చూపిస్తాడు. కొంతమంది వ్యక్తుల గురించి చూపిస్తాడు. ఇలా జరగబోతుంది, పలానా వ్యక్తి పరిస్థితి ఇది, పలానా వ్యక్తి పరిస్థితి ఇది అని ప్రతి విషయాన్ని కూడా నాకు తెలియపరుస్తాడు. నా బిడ్డలకు కూడా తెలియపరుస్తాడు ఆయన. ఎందుకని? దేవునికే మా హృదయంలో స్థానం ఇచ్చాను. ఏ దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, ఆ దేవుణ్ణే నేను చూపించుకున్నాను నా పిల్లలకి. చూపించడం అంటే నాలో చూసారా? నాలో ఏం చూసారా? దేవుణ్ణి చూశారు. ఆయన మీదే ఆధారపడతారు వాళ్ళు కూడా. ఈ యుద్ధాభ్యాసాలు
నేర్చుకున్న వాళ్ళు ఉన్నారే ఈ సంతానం, వాళ్ళు చాలా రకాల ప్రయత్నాలు చేసేస్తారు ఉంటారన్నమాట. మళ్ళీ ఏమని చెప్తారంటే దేవుడి మీదే ఆధారపడ్డానండి, దేవుడే చేస్తున్నాడండి అంటారు. నోటి మాట నిజం కాదండి. వాళ్ళు చేసుకునేవన్నీ చేసుకుంటారు. మా బిడ్డలు కొన్ని విషయాలు చెప్తుంటే నాకు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి అని హృదయంలోంచి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎవరి వల్ల జరిగింది మీకు ఈ కార్యం? ఎవరో పెద్దోళ్ళ ద్వారా జరిగింది అనుకుంటారంట. ఎవరున్నారు పెద్దోళ్ళు మాకు? ఆయనే పెద్ద, ఆయనే పెద్ద. వాళ్ళు నమ్మరంటే ఎందుకంటే వాళ్ళ భూ సంబంధించిన వాటిని ఉపయోగించుకుంటారు వాళ్ళు. అలాగే పనులు చేసుకోవడం వచ్చి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, పలుకుబడి ఉన్న వ్యక్తులు పట్టుకుంటారు, రికమెండేషన్లు కావాలి, అన్నీ చేసుకుంటారు అన్నమాట. కానీ పనులు జరగవు, జేబులు ఖాళీ అయిపోతాయి. ఏమైపోతాయి? లక్షలు లక్షలు పెట్టేసుకుంటారు. మేమేమైనా అర్పించుకోవాలంటే దేవుడికి అర్పించుకుంటాం. అదే నేర్పించాను నా పిల్లలు నాకు చూసి నేర్చుకున్నది అదే. వేరే వేరే వాటికి కోసుకోమండి, ఇచ్చిదేదో దేవునికి అర్పించుకుంటాం, దేవునికి ఉపయోగిస్తాం. అందుకే మా వాటికి దేవుడు మాకు సహాయం చేస్తాడండి. వారేమో ఆ కార్యానికి లక్షలు లక్షలు పోసుకుంటారు, కానీ ఏది జరగదు అక్కడ. దేవుని బలము చిన్నది కాదండి. దేవుని కంటే ఇంకా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇంకెవరూ లేరు, ఇంకెవరూ లేరు. నోటితో దేవుడు, హృదయంలోనేమో ఇంకోటి పెట్టుకుంటే అవుతుందండి పని? అవ్వదు. హృదయంలో ఉన్నదే నోట్లోకి రావాలి, నోట్లో ఉన్నదే హృదయంలో ఉండాలి, రెండు ఒకటి అవ్వాలి. అప్పుడే కార్యాలు జరుగుతాయండి. ఆ పిల్లోడేమో దుర్మార్గులా తయారయ్యాడు, ఈ పిల్లోడు ఎలా తయారయ్యాడు చూసారా? ఎంత తేడా వచ్చింది. వీళ్ళిద్దరికి వచ్చింది ఇప్పుడు గొడవ. ఎలా వచ్చింది? వాడు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసినాడు రా. నువ్వు చూస్తే బాలుడు నువ్వు వెళ్తానన్నావు, ఎలా వెళ్తావురా బాబు? నీవు ఒక్కడితో సరిపోలేదు, మేమందరం వాళ్ళకి బానిసలు అవ్వాలి అని చెప్తున్నాడు ఆయన. ఇతను అంటాడు కదా, సింహ బలం నుండి, ఎలుగుబంటి బలం నుండి దేవుడు నన్ను రక్షించాడయ్యా. ఆ సింహ బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి రక్షించిన నా దేవుడు ఈ గొలియాతు నుంచి రక్షించలేడా? తప్పకుండా రక్షిస్తాడు అని విశ్వాసంతో చెప్తున్నాడు ఆయన. ఇక్కడ సింహము అంటే డబ్బండి. ప్రపంచాన్ని వెళ్ళేదేంటి? డబ్బు. డబ్బుకున్నది ఇంకా బలము దేనికన్నా ఉందా ప్రపంచంలో? చెప్పండి. దాని బలము నుంచి దేవుడు ఏం చేశాడంటే అతన్ని రక్షించాడు. అలాగే ఎలుగుబంటి అంటే వ్యభిచార ఆత్మది, ఆ ఆత్మ నుంచి కూడా రక్షించాడు అని చెప్తున్నాడు ఆయన. ఆ దేవుడే నన్ను రక్షిస్తాడయ్యా, వాటికి బలం ఉంది, ఆ బలము నుంచి నన్ను రక్షిస్తాడు, నేను వెళ్తాను అని చెప్పాడు. కనీసం నా సూట్ అయినా ధరించుకోరా బాబు అంటే అది వేసుకుంటే అడుగు తీసి అడుగేలేకపోయాడు. నాకు వద్దండి బాబు, ఇది నాకు అలవాట్లేదు అని చెప్పాడు, తీసేశాడు. దేవుడు తనకి ఏది నేర్పించాడో ఆ రకంగానే వెళ్ళాడు అనమాట. వెళ్ళినప్పుడు దేవుడు గెలిపించాడా లేదా? అదే మాట ఇక్కడ రాశాడు. ఏమంటున్నాడు? రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. తర్వాత నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు.
నీవు అతన్ని రక్షించావే, ఆ రక్షణ బట్టి అతను హర్షిస్తున్నాడు. ఆనందం సంతోషముతో అతని హృదయం ఏమైపోతుందంట, ఉప్పొంగిపోతుందంటండి. తర్వాత అతని మనోభిష్టమును నీవు సఫలం చేస్తున్నావు. అంటే అతని హృదయంలో ఏదైతే ఇష్టపడుతున్నాడో దాన్నల్లా నువ్వేం చేస్తున్నావు, సఫలము చేసేస్తున్నావు. అతను విఫలం అవ్వట్లేదు వాటిలోని, అతను చేసే కార్యాల్లోనంటే అతను ఏమవ్వట్లేదటండి, విఫలం అవ్వట్లేదంట. దేవుడు సఫలము చేస్తున్నాడటండి. యోసేపు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు అతనికి ఏమి ఇచ్చాడట, సఫలత ఇచ్చాడు అని రాయబడింది అక్కడ. ఎందుకని, అతని అన్నలో ఒకే తండ్రి బిడ్డలే వాళ్ళందరూ కూడా. మేము దేవుడి బిడ్డలమేనండి, మేము దేవుడి బిడ్డలమేనండి అంటారు. ఒకప్పుడు నిజంగానే నేను నమ్మాను, ఇప్పుడు నమ్మను నేను. ఎందుకని, దేవుడి బిడ్డలంటే ఎలా ఉంటారో నాకు బాగా అర్థం చేయించాడు దేవుడు. ఎంత బాగా అర్థం చేయించాడంటే గుణపాఠమే నేర్పేశాడు నాకు. ఏం నేర్పాడు, గుణపాఠం నేర్పాడంటే ఇంకా లైఫ్లో మర్చిపోతామా చెప్పండి, మర్చిపోతామా? అంత గుణపాఠం నేర్పించాడనమాట. దేవుడు బిడ్డలంటే అందరూ ఒక్కలాగా ఉండరమ్మా, నీలాగా ఉండరు అన్నాడు అనమాట. అది ఒకే తండ్రి పిల్లలా కాదా వీళ్ళందరూనే? యోసేపు అన్నలో వీళ్ళందరూ ఒక తండ్రి పిల్లలా కాదా, ఒక తల్లి పిల్లలా కాదా? అంటే తండ్రి అంటే దేవుడు, తల్లి అంటే సంఘం. ఒకే సంఘానికి వెళ్ళొచ్చు, ఒకే దేవుని పిల్లలమని చెప్పుకోవచ్చు. కానీ యోసేపు గుణ లక్షణాలు ఎందుకు అలా ఉన్నాయి, మిగిలిన వాళ్ళు ఎందుకు అలా ఉన్నాయి? మా తండ్రి మా తండ్రి అంటున్నారు, మా తండ్రి మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. అదే కదా చెప్తున్నాడు మత్తయిలో, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు ప్రవేశించడు. ఆ దినాన్ని చాలామంది ఎలా మాట్లాడతారు, ప్రభువా నీ నామాన్ని బట్టి అది చేసాం ఇది చేసాం ఎన్నో చేసేసాం ప్రభువా అని చెప్తారు. అప్పుడు ఆయన నేను ఇలా అంటాను మిమ్మల్ని, అక్రమము చేయి వారులారా మీరెవరో నాకు తెలియదు పండు అంటానని చెప్తున్నాడు ఆయన. అదే మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో పొమ్మనడా లేదా, ప్రభువా ప్రభువా మేము వచ్చాం తలుపు తీ అంటుంటే అక్రమం చేయి వారులారా మీరెవరో నాకు తెలియదు కొండ అన్నాడు. అంతే, అక్కడ కొండ అని చెప్తానని చెప్పాడు. అక్కడ 7వ అధ్యాయం 21వ వచనంలో, ఇక్కడ 25వ అధ్యాయంలో పొమ్మన్నాడు. సరిపోయిందా రెండుని? దేవుడి బిడ్డలం అంటే సరిపోలేదు, దేవుడి యొక్క గుణ లక్షణాలు ఉండాలి మనలోని. అది ఆయన బిడ్డలంటేనే. ఎన్ని బాధలు పెట్టారు యోసేపుని, తక్కువ బాధలు పెట్టారా? కొన్ని యోసేపు ఆవిడ బాధలు పెట్టాడు, ఆవిడనే ఎవరు పెట్టాడు, ఆవిడ బాధ పెట్టాడా? మరి ఎవరు పెట్టారు? ఒకే తండ్రి పిల్లలా కాదేళ్ళు. బాధలు సహించాడు కానీ తిరిగి ఒక్క మాట అయినా వాళ్ళు అన్నాడా? అతని మీద పగపట్టారట, మరింత పగపట్టారట, మరీ పగపట్టారట. పగపట్టేసి అంత ఏం చేశాడు అతను? నాయన అన్నయ్యోళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు బయటికి వెళ్తేని అని చెప్తున్నాడట తండ్రితోటి. ఎందుకు చెప్తున్నాడు? కాస్త వాళ్ళు రైట్ చేయి నాయన, ఇలాంటి నీ దగ్గర బాగానే ఉంటున్నారేళ్ళో, మందిరానికి వస్తే అందరూ పరిశుద్ధులేనండి, బయటికి వెళ్ళాక తెలుస్తుంది అనమాట. వాళ్ళు బయట చేసే పనులు నాయన ఇలా చేస్తున్నారా అని చెప్తే, ఏంట్రా ఇలా చేస్తున్నారంట అని తండ్రి మందలిస్తే, మా గురించి నువ్వు చెప్తావంట నాన్నకు అన్నీని అని చెప్పేసి పగపట్టేసి అతని మీద శుభ్రంగా కొట్టి చంపేయాలని ఎంత పగపెట్టారో మీరు ఆలోచన చేయండి. కానీ దేవుడు చావనిచ్చాడా?
అతని బాల్యంలో ఏ కళలు ఇచ్చాడో ఆ కళలు అతని జీవితంలో నెరవేర్చాడా లేదా? నా పన లేచి నిలబడిందంట, మిగిలిన పనులన్నీ సాష్టాంగపడి అంటే ఏంట్రా, మేము నీకు సాగిలు పడిపోవాలా, నువ్వేమో నిలబడిపోయి ఉన్నావా, ఎలాంటి కళలు కంటున్నాడో చూడీడు అని పగపట్టేశారట అతని మీద. అతను కావాలని కళలు కన్నాడా? ఎవరిచ్చారు మరి ఆ కళలో? నిన్ను ఫ్యూచర్లో ఇలా చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు అనమాట. నాకు అంత సరిగ్గా తెలియక, సేవకులు అంటే అందరూ ఒకలాగే ఉంటారు కాబోలు, దేవుడితో కనెక్ట్ అయిపోయి ఉంటారు వీళ్ళు మనకంటే ఇంకా ఎక్కువ, నేను విశ్వాసనే కానీ వీళ్ళు సేవకులు కదా, వీళ్ళు ఇంకా బాగా ఉంటారు దేవుడితో అని వచ్చిన వాళ్ళందరితో చెప్పేసి దాన్ని దేవుడు నాకు ఇచ్చిన కళలన్నీ. నిజమైన ఆత్మ కలిగి ఉన్న వాళ్ళు సంతోషపడేవారు, వాళ్ళు చాలా తక్కువ. ఈ మిగతా వాళ్ళు ఈ బ్యాచ్ అన్నమాట. ఈ బ్యాచ్ అని నాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు. అందుకే ఇప్పుడు భయపడుతున్నారు అన్నమాట. నా దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడాలంటే ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. ఒకప్పుడు లాగలేదు ఇప్పుడు ఇవిడి. అప్పుడు చెప్పిన కాకమ్మ కబుర్లన్నీ నమ్మేసేది ఇవిడి, ఇప్పుడు నమ్మట్లేదు అని భయపడుతున్నారు అన్నమాట. భయం వేస్తుంది. చూసారా, నిజమైన దేవునితో కనెక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషపడేవారు. ఏంటమ్మా దేవుడు మీకు ఎంత మంచి ఎలాగ తెలియపరుస్తున్నారు సిస్టర్, మీకు అసలు మీ దగ్గరికి వస్తుంటే మాకు పరలోకం వెళ్ళిపోయినట్టుంది అని వాళ్ళు సంతోషపడేవారు. ఈ మిగతా వాళ్ళకి ఎలా ఉండేదంటే ఎగతాళి అన్నమాట. మీకు ఏమో కళ్ళొత్తా ఉంటాయనుకుంటా కదండి, సేమ్ ఏసేపు నమ్మంటే. ఇంక నేనేమనేదాన్ని కానీ మౌనంగా అలా ఉండేదాన్ని. అప్పుడు మరి అర్థమవుతుంది కదా కొంచెం కొంచెం, వీళ్ళ దేవునితో కనెక్ట్ అయిన రకాలు కాదు ఇవి అని అర్థమైపోతుంది. అప్పుడు ఇంక మౌనంగా అయిపోయాను అన్నమాట. ఏం మాట్లాడకుండా ఇంక చెప్పడం మానేశాను అవన్నీ. చివరికి దేవుడిచ్చిన కళ నెరవేర్చబడిందా? ఆ పనులు నమస్కారం చేసినాయా లేదా? చివరికి వెళ్ళి చేసినాయా? దేవుడిచ్చింది తప్పకుండా ఆయన నెరవేర్చడానికి మంచి అవకాశం దొరికిందిరా బాబు అని, పాపం చేసే అవకాశం దొరికింది కదా అని పాపం చేశాడా? ఇంటి అంతటి మీద అధికారం ఇచ్చారు కదా, డబ్బులు ఎంకేజ్ చేసుకుందామని ఏమైనా ఎంకేసుకున్నాడా? చాలా అవకాశాలు ఉన్నాయి అక్కడ చేయడానికి. మన చేతిలో డబ్బు పెడితే దేవుడు దాన్ని ఎంత జాగ్రత్తగా మనం చెయ్యాలంటే అంత జాగ్రత్తగా చెయ్యాలి. మా దైవజనులు, మా ఆత్మీయ తండ్రి గారు డబ్బు అంటేనే అగ్ని అనివారు. ఆయన ఏమనివారు? అగ్నితో సమానం డబ్బు అంటేనే, కాల్చేస్తుందని కూడా ఆయన అన్నారని కాదు, కానీ అది చిన్న వయసు నుంచి ప్రభు నాకు నేర్పించారు. ఆ విషయాన్ని బాల్యం నుంచి నేర్పించారు. ఆయన నా చేతిలో ఎంత పెట్టినా నాకు చలనం ఉండదండి, చలించిపోవడం. బుద్ధి ఉండటం, బుద్ధి లేకపోవడం అంటే అందులోనే తెలిసిపోతుంది. చేతిలో డబ్బు వస్తే ఒకలాగా మారిపోవడం, డబ్బు లేకపోతే ఒకలాగా మారిపోవడం, అలా ఉండకూడదు. అలా మారిపోయాడా యోసేపు? ఎన్ని రకాలు వచ్చేయలేదు ఆయనకి. కానీ తన ఘటాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఆయన అతని మీద దేవుడు పరిశోధన చేస్తేనంట, ఆ పరిశోధనలో గెలిచాడటండి. ఊరికి నిశ్చయుడు పదవులు దేవుడు. లోకంలో పదవులు సంపాదించుకోవాలంటే చాలా రకాలు ఉంటాయండి. దేవుడు పదవి ఇవ్వాలంటే ఎలా పడితే అలాగ ఇచ్చేయడు. ముందు నీకు ఏదో ఒకటి ఇచ్చి చూస్తాడు, అందులో నీ బుద్ధిని చూస్తాడు, నీ ప్రవర్తన చూస్తాడు, నీ నడవడికను చూస్తాడు.
నీ ఆలోచన చూస్తాడు, నీ తలంపులు చూస్తాడు, సమస్తాన్ని గమనిస్తాడు ఆయన. అప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కోటి మనకి ఇస్తూ ఉంటాడు, ఇచ్చి చూస్తాడనమాట. కొన్ని ఇచ్చి పరీక్షిస్తాడు, కొన్ని ఇవ్వకుండా పరీక్షిస్తాడు. 2 రకాలుగా పరీక్షిస్తాడు మనల్ని. ఏ రకంగా పరీక్షించినా కూడా ఆ పరిశోధనలో యోసేపు గెలిచాడట. దేవుడు ఇచ్చిన కళలు అతని జీవితంలో 30 సంవత్సరాలకు నెరవేరిపోయినాయి. 17 సంవత్సరాలకి కళలు ఇచ్చాడు. 13 సంవత్సరాల పరిశోధన జరిగింది. 30వ సంవత్సరానికి అతను రాజుని చేసేసాడు దేవుడు. నెరవేర్చాడా లేదా? ఎగతాళి చేసిన అన్నలో ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు సాగిలు పడ్డారా లేదా? అతని దగ్గరికి వెళ్ళి సాగిలు పడ్డారు కదా అని తక్కువ చూడలేదు అతను. మీకంటే ముందుగా పంపాడు దేవుడు, నన్ను ఏం ఫీల్ అవ్వట్లేదు, నేనేం ఫీల్ అవ్వట్లేదు అన్నాడు ఆయన. మనుషుల మాటలు అలా ఉంటాయండి. మనుషుల మాటలు గుండెలు బద్దలు చేసేస్తాయన్నమాట. ఒక్కొక్కళ్ళ మాట ఎలా ఉండేదంటే అంత భయంకరంగా ఉండేదన్నమాట. కానీ అదంతా నాకు మేలుకే జరిగింది అనిపిస్తుంది. హల్లెలూయా. కీడు వెనక ఏముంటుందంట? మేలు ఉంటుందంట. మేలుని దాచిపెట్టేస్తాడట దేవుడు. దేశాలకి భోజనం పెట్టాలి వీడు. ఏ వీక్నెస్ వీళ్ళు ఉండకూడదు, ధన వ్యామోహం ఉండకూడదు, పదవి వ్యామోహం ఉండకూడదు, స్త్రీ వ్యామోహం ఉండకూడదు, ఎటువంటి వ్యామోహాలు వీడికి ఉండకూడదు అని చెప్పేసి అన్ని రకాలుగా పరిశోధన చేసేసాడట దేవుడు అతని మీద. ఎందులోని కూడా అతను ఫెయిల్ అవ్వలేదు. 100కి 100 మార్కులు వచ్చేసినాయి. 100కి 100 మార్కులు వచ్చేసినాయి. 100కి 100 మార్కులు వచ్చేసిన ఆ పిల్లనైనా ఏమంటారో తెలుసా మాస్టర్లో? నీకు 100కి 100 మార్కులు కాదు, ఇంకా ఎక్కువే వెయ్యాలి, కానీ ఇంకా 100 వెయ్యాలి కనుక ఆ 100 కూడా వేయరటండి, ఒక మార్కు తగ్గిస్తారటండి. వేయకూడదంట. కానీ నువ్వు రాసిన దానికి ఎంత ఇవ్వాలి? ఇంకా చాలా వేయాలి నీకు అంటారు వాళ్ళు. అలాగే దేవుడు నీకు 100కి 100 కాదురా బాబు, 100 కంటే దాటేసావురా బాబు నువ్వు అంటాడు దేవుడు. గెలవాలి అంటే ఏం చెయ్యాలి? నలకొట్టబడాలి, విరగొట్టబడాలి. ఎగతాళికి, అపహాసాలకి అన్నింటికీ అప్పగించేస్తాడు దేవుడు. ఒక రకం కాదండి, అన్ని రకాలుగా అప్పగించేస్తాడనమాట. అంటే ఏం జరుగుతుంది మన మీద? పరిశోధన జరుగుతుందని మనకు అర్థం అవ్వాలి. యోసేపుకి ముందు ఎవరికీ జరగలేదు అలాగా, కానీ మనకి ఇప్పుడు యోసేపు కనపడుతున్నాడు. యోబుకు ముందు ఎవరో కనపడలేదు, విశ్వాసంలో పరీక్షింపబడినట్టు. కానీ ఇప్పుడు మనకే యోబు కనిపిస్తున్నాడు, అబ్రహాం కనిపిస్తున్నాడు. యథార్థతకే దావీదుకి ఎవరో లేరు ఆ రోజుల్లో, కానీ ఇప్పుడు మనకి దావీదు కనపడుతున్నాడు. వీళ్ళందరూ మన చుట్టూ మేఘం వలె ఆవరించి ఉన్నారటండి. అతని మనోభిష్టాన్ని నువ్వు సఫలము చేస్తున్నావు అంటున్నాడు ఆయన. అంటే మనసులో ఉన్న ఆ ఇష్టాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటేనంట నెరవేర్చేస్తున్నాడంటండి. హల్లెలూయా. ప్రభువా ఇది నెరవేర్చు అని ఆయన అడగట్లేదటండి. అడగకపోయినా ఏం చేస్తున్నాడంటే ఆయన మనసులో అనుకుంటే జరిగించేస్తున్నాడటండి. అంటే ఏ రేంజ్లోకి ఆయన వెళ్ళిపోయాడో మీరు ఒకసారి ఆలోచించండి. నేను మనసులో అనుకున్నానంతే, ఏంటి ఇలా జరిగిపోతున్నాయి అన్నీ, ఏంటి ఇలా జరిగిపోతున్నాయి. ఒకసారి మనసులో అనుకుంటానండి, మర్చిపోతాను, నేను జ్ఞాపకం ఉండదు నాకు. ఇలా ఉంటే బాగుండు, ఇలా జరిగితే బాగుండు అని ఏదో ఒక చిన్నదే, పెద్ద పెద్ద ఏం కాదు అనుకుని నేను మర్చిపోతాను. ఆయన ఇచ్చేస్తాడు నాకు. అది ఇచ్చిన తర్వాత గుర్తొస్తుంది, అవును నేను ఇలా అనుకున్నాను కదా, అమ్మో
అని అప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళతో చెప్తాను, దేవుడు ఎంత నమ్మ దగ్గర వాడు చూడండి, నేను ఇలా మనసులో అనుకున్నాను అంతే. ఇది కావాలని కూడా నేను దేవునికి అడగలేదు, ప్రార్థన కూడా చేయలేదు, అడగలేదు కూడా. నేను మనసులో అనుకున్నది దేవుడు, నేను మర్చిపోయాను కానీ ఆయన మర్చిపోలేదు అని చాలా బాధ అనిపిస్తుంది అనమాట నాకు. ఏంటి ప్రభు, నేను కూడా మర్చిపోతున్నాను కానీ నువ్వు మర్చిపోతున్నాను. దేవుని కొరకు మనం ఎంతగా ఆరాటపడిపోతామో మనకి కూడా ఏదో చెయ్యాలని ఆయన ఆరాటపడిపోతాడట. ఆ తర్వాత ఇంకొక మాట ఉండదు, చదవండి. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన మీరు మానక అంగీకరించుతున్నాం. అతని పెదవుల్లో నుంచి వచ్చిన ప్రార్థన అంగీకరిస్తున్నావు అంటే ఎలా ఉంటుంది? కానీ ఏమంటున్నాడు అక్కడ? అసలు దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఏ ప్రార్థన కూడా ఆయన మానేయట్లేదటండి. ప్రతి ప్రార్థన కూడా అంగీకరిస్తున్నాడట. మీరు ఆలోచించండి, నేను ఒక మాట బాగా చెప్తాను. ప్రార్థన అయినా ఏదైనా ఎక్కడి నుంచి రావాలంటాను? హృదయంలో నుంచి రావాలంటాను. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? అంటే ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి మనం? హృదయంలోంచి రాలేదు, ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంట? పెదవుల్లోంచి వచ్చిందంట. అంటే పెదవుల్లోంచి వచ్చింది కూడా ఆయన మానక అంగీకరిస్తున్నాడంటే ఇప్పుడు ఇక్కడ ఏదో ఉంది పాయింట్. ఏముంది అక్కడ? మీకేమైనా అర్థమైతే చెప్పండి నాకు. హృదయంలో ఉన్నది పెదవుల్లోకి వచ్చింది అన్నాము, కానీ అది కరెక్ట్ కాదు. కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, నాలుక పెదవులు పవిత్రపరచబడాలి. ఉందా లేదా? అలాగా నాలుక పెదవులు పవిత్రపరచబడాలండి. అంటే దీన్ని బట్టి నాలుక అపవిత్రపరచబడుతుందని ఉందా లేదా? ఉంది. పెదవులు కూడా యెషయా గారు ఏమన్నాడు? నా పెదవుల్ని కాల్చు నాయన, అపవిత్రమైన జనాంగం మధ్య నేను ఉన్నాను, నా పెదవులు అపవిత్రమైపోతున్నాయి. నా బాధ అదేనండి. నేను మాట్లాడాలనుకునే మాటలు కాదు, కానీ కొన్ని మాటలు మాట్లాడాల్సి వస్తుంది ప్రజలను బట్టి. అది నాకు చాలా బాధ అయిపోతుంది. అంటే ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో చూడండి. అంటే ప్రజలలో నుంచి కూడా దుష్టుడు ఏం చేస్తాడు? మనల్ని అపవిత్రపరచబడ్డానికి చూస్తాడనమాట. మన పెదవులు అపవిత్రం చేసేయాలని చూస్తాడట. యెషయా గారు అదే ఏడుస్తున్నాడు, అయ్యా నా పెదవులు అపవిత్రమైపోయినాయి. కారణం ఏం చెప్తున్నాడు అక్కడ? అతని పెదవులు అపవిత్రమైనవి కాదు, అపవిత్రమైన జనాంగం మధ్య ఉండడాన్ని బట్టి నా పెదవులు అపవిత్రపరచబడి అని ఏడుస్తున్నాడు. అప్పుడు నిప్పుని తీసుకొచ్చి కారుతో అతని పెదవులకి తగిలించి పవిత్రమైపోయినాయి యెషయా నీ పెదవులు అని చెప్పింది దేవదూత. అవునా లేదా? యెషయా 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి, ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అంటే పెదవులు ఏమవ్వాలని ఇప్పుడు దీని అర్థం? కాల్చబడాలి. ఏ అగ్నితో? పరిశుద్ధ అగ్నితో మన పెదవులు కాల్చబడాలి, మన నాలుక కాల్చబడాలి. ఒకసారి కల్లో ఒక ఆవిడ ఒక బూతు మాట్లాడితే నాకు ఇంకా సురుమని వచ్చేసింది అన్నమాట కోపం. ఎందుకంటే నా దగ్గర తర్ఫీదు అవుతుంది ఆ మనిషి. సీరియస్గా చూసేసరికి మళ్ళీ రెండోసారి కూడా అదే రిపీట్ చేసింది. ఇంకొకసారి మళ్ళీ నోట్లోంచి బూత్ వచ్చిందంటే కాల్చి అతను నిప్పుతో ఏమనుకుంటున్నారో అన్నది. కొంతమందికి బూతులు అంటే ఊత పదాల్లాగా
ఉన్న అలవాటు అయిపోయింది. ఏమైపోద్దండి నాలుగు ఇంకా వాళ్ళ బయట చాలా భయంకరంగా మాట్లాడతారట. నేను వినలేదు, కానీ నేను వింటమంటే నేను వినేలాగా ఒకటి అలా మాట్లాడేస్తూ ఉంటాను. ఫ్లోట్ వచ్చేస్తుంది కదా, లోపల ఉన్నది ఏమైపోద్దండి అని. ఇంకా వాళ్ళకి ఏంటంటే వాడికి భాషలాగా అయిపోయింది అనమాట. అభ్యాసం చేసేసారు ఆ మాటలు. దావీదు గారు తన నాలుగుని ఎలాగ అభ్యాసం చేశాడు? దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి అభ్యాసం చేసేసాడు ఆయన. అందుకే అతను నాలుక ఎప్పుడు కూడా త్వరగా వ్రాయువాని కలము వలె ఉంది నా నాలుక అంటాడు ఆయన. ఆయన నోటి ఎప్పుడు చూసినా పాటలే పాటలే పాటలే, అలాగ అభ్యాసం చేశాడు ఆయన. అదే మాట పౌలు గారు ఏం చెప్తున్నాడు? అపోస్తుల కార్యాలు అనుకుంటా, ఎపిసిలు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీ నోట రాకూడదు, ఇది పరిశుద్ధులకు తగదు అన్నాడు ఆయన. అంటే మనం పరిశుద్ధులము అంటే ఏమి రాకూడదు? మన నోట్లోంచి రాకూడదు కదా, కుటిలమైన మాటలు రాకూడదు కదా, అపవిత్రమైన మాటలు రాకూడదు కదా, డంబపు మాటలు రాకూడదు కదా, సరసోక్తులు రాకూడదు కదా, వ్యర్థమైన మాటలు రాకూడదు కదా. ఇలాంటివి చాలా ఉన్నాయి. మన నాలుగులోంచి, పెదవుల్లో నుంచి వచ్చేవి చాలా ఉన్నాయండి. కానీ అలాంటివి ఏవి రాకుండా అతని పెదవులు ఏమైపోయినాయి అంట? పవిత్రపరచబడిపోయినాయి అంటండి. నాలుక పెదవులు ఏమైపోయినాయి? పవిత్రపరచబడిపోయినాయి అంట. అందుకే ఆ పవిత్రమైన పెదవుల్లో నుంచి వచ్చిన మాటను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు హృదయంలో నుంచే కాదంటండి, నోట్లోంచి వచ్చిన మాట కూడా ఎలా ఉంది? ఇప్పుడు పవిత్రమైనవే వస్తున్నాయంట, అపవిత్రమైనవి రావట్లేదట. పెదవులు అపవిత్రపరచబడిపోతే అపవిత్రంగానే వస్తాయండి. అదండి ఆ వాక్యం చదివేటప్పుడు ఆ మీనింగ్ నాకు అర్థం చేయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిజంగానే నాకు ఇప్పుడు అర్థమయ్యే విషయాలు నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తున్నాయంటే, చిన్న వయసు నుంచి చదువుతున్నాను, వింటున్నాను, కానీ ప్రభువా ఇప్పుడు ఏంటయ్యా ఎంత ఈజీగా చెప్పేస్తున్నావు ప్రభువా అని నాకు ఎంత సంతోషం వేస్తుందంటే అంత సంతోషం అనిపిస్తుందండి. మీకు ఎలాగ అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా ఆనందిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే నాకు తెలియని విషయాలు ఆయన ఏం చేస్తున్నాడు? నాకు మర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు నేను మీకు తెలియపరుస్తానని ఇర్మియా 33:3 చెప్పాడు అక్కడ. అది నేను చిన్న వయసు నుంచి మొరపెట్టాను దేవుడికి, ఎప్పటికీ అడుగుతానే ఉంటాను. మీకు తెలుసు, ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు కూడా నేను చేస్తాను అన్నమాట. కానీ నేను వాక్యం చెప్తుంటే నాకు తెలియకుండా నేనే మాట్లాడుతూ ఉంటాను చాలా విషయాలు. ఆ పెదవుల్లో నుంచి వచ్చిన ప్రార్థన అంగీకరించడం ఏంటి దేవుడు అనుకుంటున్నాను, పక్కన నా నోట్లోంచి వచ్చేస్తున్నాయి ఆ మాట. చూసారా అతని పెదవులు ఎలా ఉన్నాయన్నాడు ఆయన? పవిత్రపరచబడిపోయినాయి. పవిత్రపరచబడిపోయి కనుకే వాటిని ఆయన ఏం చేస్తున్నాడట? మానకుండా అంగీకరించేస్తున్నాడట. ఈ ప్రార్థన నువ్వు అంగీకరించు ప్రభువా అంటే అంగీకరిస్తాడు ఆయన. హిజ్కియా కూడా చేసిన ప్రార్థన అంగీకరించబడేను అని ఉంది అక్కడ ఒక్క మాట. ఆయన కన్నీళ్ళు విడిచడం చూచి ఆయన అంగీకరించాడు అని ఉందండి. ఆ రాజు అయ్యాక దావీదు చేసినట్లుగా అతను చేశాడు అని రాయబడుతుంది. అంటే కొద్దో గొప్ప దావీదు లాగా కొంత అతను చేశాడటండి. కానీ దావీదు వేరు కదా, దావీదు వేరు కదా. ఆయన పక్షపాతి కాదండి, అందరి ప్రార్థనలు ఉంటాడండి. ఇక్కడ చేసే ప్రార్థన కాదు ముఖ్యం, మనము ముఖ్యం. ఎవరో మనము ముఖ్యం.
మన అవయవాలు ముఖ్యం, మన హృదయం ముఖ్యం, మన ఆలోచన ముఖ్యం, మన తలంపులు ముఖ్యం, మన చూపులు ముఖ్యం, మన ప్రవర్తన ముఖ్యం, మన నడవడిక ముఖ్యం. ఇవన్నీ ముఖ్యమండి దేవుడికి. మన నాలుక పెదవులను కూడా ఆయన అంగీకరించాలంట. ఏం చేయాలి? ఇంక ఈ ప్రార్థన అంగీకరించి ప్రభు అని మనం అడిగే అవసరం ఉంటుంది అప్పుడు. ఇంకా ఇప్పుడు ఆయన అంగీకరించాలని చెప్పాడా లేదా? అక్కడ నువ్వు మానక అంగీకరిస్తున్నావయ్యా, ఆయన హృదయం ఏమైపోతుంది? కుంగిపోతుందండి. అతను అనవసరమైన వ్యక్తులతో సాంగత్యాలు చేస్తేనట పొరపాటు చేశాడు, తప్పు చేశాడు. అందుకే అతను ఎంత పశ్చాత్తాపడ్డాడో అంటండి, ప్రభువా పలానా ఒడితో ఇలా సాంగత్యాలు చేశాను నేను, అందుకే ఏమైపోయింది, నాకు చేయకూడదు తప్పు చేశానయ్యా, నన్ను క్షమించునాయన అని చెప్పేసి నిజంగా అలాంటి వారితో సాంగత్యాలు చేయకుండా ఉంటే ఎంత బాగుండేది నాకు అని చెప్పి చాలా పశ్చాత్తాపడిపోయాడంటండి. చాలేరు బాబు నేను క్షమించానని దేవుడు చెప్పినా ఒప్పుకోవట్లేదంట. అంటే ఆ ఒక్కటి మాత్రం నేను ఎందుకు చెయ్యాలి అని. ఏంటి అతను? అందుకే అలాంటి వారితో ఇక నేను సాంగత్యాలు చెయ్యను అని తీర్మానం చేసుకుంటున్నాడు అక్కడ. అందుకే పౌలు గారికి రాస్తున్నాడు అనమాట, నీ సాంగత్యం ఎవరితో ఉంది, నీ సహవాసం ఎవరితో ఉంది. వెలుగుకి చీకటికి పొత్తు కుదరదు. క్రీస్తుకి బెలియాలకి ఎక్కడ కుదురుతుంది? దేవుని ఆలయానికి వేరే వాటికి ఎలా కుదురుతుంది? రాశాడు ఆయన. కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే మీకు ఈ మాటలు ఉంటాయి. నా ప్రార్థన అంగీకరించి ప్రభువా అంటే కాదు, కానీ ఆయనకి అంగీకారమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే, మన అవయవాలు కూడా ఆ రీతిగా పవిత్రపరచబడి ఉంటే ఆయనే మానకుండా అంగీకరిస్తాడటండి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యా దావీదు గారు తన యొక్క అనుభవ సాక్ష్యాన్ని ప్రభువా, నా తండ్రి మీతో ఆయనకున్న అనుబంధాన్ని ప్రభువా తెలియపరుస్తూ ఉంది నాయన. దేవా మీకే స్తోత్రాలు తండ్రి నాయన. నీకు అంగీకారమైన జీవితాన్ని మేము కలిగి ఉండాలి నాయన. మా అవయవాలన్నీ కూడా పవిత్రపరచబడాలి తండ్రి నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. అయ్యా నిన్ను బట్టి, నీ మాటలను బట్టి ప్రభువా మేము ప్రతి దినము కూడా ఆనందించి సంతోషించే రూపం మేము కలిగి ఉండాలి తండ్రి నాయన. మీ మాటలు మేము చెవిని పెట్టాలి నాయన. మీ మాటలు మా హృదయం అనే పలకల మీద ముద్రించబడిపోవాలి తండ్రి. విని విడిచిపెట్టేవారుగా కాక విన్న దాని ప్రకారంగా జీవించే భాగ్యాన్ని అందరూ కలిగి ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ ఈ మాటల ప్రతి బిడ్డ హృదయంలో ముద్రించండి నాయన, సహాయం చేయండి నాయన. ఇది మొదలుకొని ప్రతి బిడ్డ హృదయంలో నుంచి, పెదవుల్లో నుంచి పవిత్రమైన ప్రార్థనలు, పవిత్రమైన నా తండ్రి పాటలు, ఆరాధన, నా తండ్రి పవిత్రమైన సాక్ష్యాలు రావడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యం చేయమని యేసు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతరికి నాశనం, ప్రవేశం మన ఘన విజయం కలుగుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన గ్రామాల, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.